खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का SMS न्यूज़ चैनल में खैर मकदम है। संगारेड्डी डिस्ट्रिक्ट म्यूनिपल्ली मंडल के कामकोल विलेज के प्राइमरी हाई स्कूल ZPHS स्कूल में 35th नेशनल रोड सेफ्टी वीक के इस बाविकार मौके पर एक शानदार पैमाने पर प्रोग्राम मुनक्किद किया गया, जिसमें टूल प्लाजा मैनेजर विजेंद्र रेड्डी, रूट मैनेजर नागराजू और दिगर रूट स्टाफ भी इस मौके पर मौजूद था। आइए देखते हैं इस खसूस में मज़ीद तफसीलात। पेश है नुमाइंदा न्यूज़ चैनल के लिए ये खसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद ताज़ा तरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। ముందుగా మీరు లైసెన్స్ లేని వెహికల్ నడపకూడదు. మొదటిది ఇందాక చెప్పారు కదా, ఎవరు కూడా బాయస్ కానీ ముందుగా ఎటువంటి అడిగి చెప్పుతుంటారు. రోడ్ల మీదకి వస్తారు. మీ ఊరి హైవే రోడ్ ఉంది ముందుగా ఉంటామన్నమాట. డ్రైవర్స్లకి మరియు టూ వీలర్స్ రైడర్స్కి, కార్ డ్రైవర్స్కి అందరికీ తెలియచేస్తూ ఉంటాం మనం. సో మీరేమంటే స్కూల్కి వచ్చేటప్పుడు రోడ్ క్రాస్ చేసి వస్తారా? మనం క్రాస్ చేసేటప్పుడు ఏమంటే రోడ్ల మీద బండ్లు వస్తాయి. మీరు సరిగ్గానే వస్తారు, కానీ వెహికల్స్ నడిపే వాళ్ళు ఎలా నడుపుతారో అనేది మనకు తెలియదు. సో డ్రైవర్స్ పొద్దునే వస్తుంటే ఏదో మబ్బుగల్లులో అంటే స్లీపింగ్ మోడ్లో ఉంటారు. సో వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. సో మనం వచ్చేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే రోడ్ క్రాస్ చేస్తారో జీబ్రా క్రాసింగ్ అనేది ఉంటుంది. దాన్ని రెండు దిక్కులు చూసి మీరు రోడ్ అనేది క్రాస్ చేయాలి. ఎందుకంటే మీ యొక్క ప్రాణం అంటే ఏది జరిగినా మీ ఫ్యామిలీ వెనకాల చాలా బాధపడతారనమాట. సో మనం వచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా ఇప్పుడు మీ ఇంట్లో బ్రదర్స్ కానీ ఫాదర్స్ ఎవరున్నా బైక్ నడిపే వాళ్ళు కానీ కార్ నడిపే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, బైక్ నడుపుతుంటే కంపల్సరీ హెల్మెట్ వేసుకొని వెళ్ళాలని చెప్పండి. కార్ నడుపుతుంటే మీరు కార్లో ఉంటే సీట్ బెల్ట్ వేసుకున్నాకే మీరు కానీ మీ ఎవరైనా ఉంటే తోడుంటే వాళ్ళకి చెప్పండి. సో ఇంకోటి ఏమంటే మనం వచ్చేటప్పుడు ఏ బైక్ ఈవెన్ స్కూల్కి వచ్చేటప్పుడు లిఫ్ట్ అడుగుతాం అన్నమాట. ఎవరు పడితే వాళ్ళ బైక్ ఎక్కకూడదు. మీ సేఫ్టీ ఉంటుంది అన్నమాట. తెలిసిన వాళ్ళ బైక్ ఎక్కాలి. ఏదో ఎవరో దృష్టిస్తారో అక్కడ వరకే కదా వెళ్ళాల్సిందేనే ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే మన జాగ్రత్త మనం చూసుకుంటేనే బెస్ట్. సో మీరు జాగ్రత్త ఉంటేనే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అన్నమాట. అండ్ ఇంకోటి ఏమంటే మీరు 9th and 8th లో చాలా మంది బైక్ నడపచ్చు. మీరు ఇక్కడ స్టేట్ పోయినా ఇంట్లో ఉండే నడుపుతారు. వెళ్ళేటప్పుడు మీకు మన రూల్ ప్రకారం లైసెన్స్ తీసుకున్నాక అంటే 18 years తర్వాతే బైక్ నడపాలి.